మిర్యాలగూడలో ఆపరేషన్ చేపుత్ర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవు. డీఎస్పీ రాజశేఖర్ రాజు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ నిర్జన ప్రదేశాలలో మద్యం గాంజా సేవించి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని సమాచారం. 43 మంది యువకులు అదుపులోకి, వారి వద్ద నుండి 21 బైకులు స్వాధీనం. అదుపులో ఉన్న యువకులకు కౌన్సిలింగ్. మరొకసారి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు. పట్టణంలో ఎక్కడైనా పేకాట, గంజా, క్రికెట్ బెట్టింగ్ జరిగిన చట్టపరమైన చర్యలు. బెట్టింగ్ పాల్పడిన సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు. నెంబర్ లేకుండా లేదా వాహనాలను పెద్ద చప్పుడుతో నడిపిన వారు శిక్షార్హులు. యువత తల్లిదండ్రులకు విన్నపం, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంచండి. విద్యార్థులు చదువుకుని మంచి భవిష్యత్తు అందుకోవాలని, చెడు వ్యసనాలకు దగ్గర కావద్దు. స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న సిబ్బంది సిఐలు ప్రసాద్, మోతీరాం, సామ నర్సయ్య, ఎస్ఐలు కృష్ణయ్య, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి, భిక్షం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ 2 ఇన్స్పెక్టర్లు, రూరల్ సిఐ గారు, అట్లే మా డివిజన్కి సంబంధించినటువంటి అందరు ఎస్ఐలు, వీళ్ళందరితో కలిసి ఒక స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా అవుట్స్కట్స్లో, నిర్జన ప్రదేశాల్లో ఈ కొంతమంది పిల్లలు గాంజాయి తాగుతున్నారని, మద్యం సేవించి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి సమాచారంతో ఈరోజు ఒక 43 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర ఒక 21 బైకులు కూడా స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో వీళ్ళ లైసెన్స్లు అవి పరీక్షించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీంట్లో మాకు ఈ అదుపులోకి తీసుకున్న వాళ్ళలో వీళ్ళందరికీ కూడా గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఈ ఒంటరిగా తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టడము, మద్యం సేవించడం రోడ్ల మీద, అదేవిధంగా గాంజాయి తీసుకుంటున్నారంటే సమాచారం. ఇటువంటి ఏ కార్యక్రమాలకి పాల్పడ్డా వాళ్ళ మీద చట్టరీత్యా కఠినమైన చర్య తీసుకోబడుతున్నది. అదేవిధంగా మేము అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. పట్టణంలో ఎక్కడైనా సరే పేకాట ఆడినట్టు తెలిసినా, క్రికెట్ బెట్టింగ్ ఏమైనా జరిగినట్టు తెలిసినా కూడా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి పోలీస్ వారు జరిపేటటువంటి ప్రజల మంచి గురించి, మన సెక్యూరిటీ గురించి పోలీస్ వారు చేసేటటువంటి ఈ ఎన్ఫోర్స్మెంట్కి అందరూ కూడా ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి. మా వర్క్ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎవరు ఈ పేకాటని కానీ, క్రికెట్ బెట్టింగ్ని కానీ, గాంజా తాగే వాళ్ళని కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసినా, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినా ఎవరైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి ఈ విషయంలో పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. రెండవది, నెంబర్ లేకుండా బండ్లు నడపటం, సైలెన్సర్ తీసేసి పెద్ద శబ్దాలతోటి బండ్లు నడుపుతున్నట్టు కూడా టౌన్లో సమాచారం ఉంది. వాళ్ళ లిస్ట్ అంతా మేము సేకరించడం జరిగింది. ఒక స్పెషల్ డ్రైవ్లో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తాం. దయచేసి ఇది అందరూ గమనించి, దాంతో అంతకంటే ముఖ్యంగా నేను యువత తల్లిదండ్రులకి అప్పీల్ చేస్తూ ఉన్నాం, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత వాళ్ళు మనం కాపాడలేనటువంటి నేరాల్లోకి వెళ్ళాక బాధపడితే లాభం లేదు. ఇప్పుడే వాళ్ళని కరెక్ట్ చేసుకోండి. ఏదో 1-2 విషయాల్లో వాళ్ళని కాపాడితే ఆ తర్వాత వాళ్ళు లైఫ్లో ఎంతో కోల్పోతారు. ఇది దృష్టిలో పెట్టుకొని దయచేసి పిల్లలందరినీ కూడా అదుపులో పెట్టుకోండి. ఇక నుంచి ఇటువంటి వాటిలో దొరికిన వాళ్ళకి మొట్టమొదటిసారి కాబట్టి దీంట్లో మాకున్నటువంటి నియమాల ప్రకారం కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. ఇంకొకసారి వీళ్ళు దొరకకూడని ప్రదేశంలో దొరికినా, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి